నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. కుంభరాశి వాళ్ళు ఎవరు ఈ వీడియో చూస్తున్నా చాలా శ్రద్ధగా వినండి. ఎస్పెషల్లీ జూన్ మాసంలో 4 గ్రహాలు మీకు అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి. మూడవ స్థానంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది యోగిస్తోంది. దీని మూలాన జన ఆకర్షణ రావడము, నృత్య, గీత, వాద్యాది రంగాలు, కళారంగంలో వ్యవహారం చేసే వాళ్ళకి, యాంకరింగ్, మోడలింగ్ ఫీల్డ్‌లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు రావడము, మంచి ఆదరణ అనేటువంటిది పెరగడము ఖచ్చితంగా చూస్తారు. దీంతో పాటుగా పంచమ స్థానంలో గురుడు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. సంతానం లేనటువంటి వాళ్ళకి, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి శుభవార్త వినే అవకాశాలున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయం పొందేటువంటి అవకాశం కనబడుతోంది. వ్యాపారం చేసే వాళ్ళకి, అది ఉమ్మడి వ్యాపారం కాదు, ఇండివిడ్యువల్‌గా వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఎస్పెషల్లీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, షేర్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితులని చెప్పొచ్చు. అయితే ఏలినాటి శని అనేటువంటిది ఆఖరి దశలో 2వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా ఆచితూచి వ్యవహారం చేయాలి. మాట వల్ల వచ్చేటువంటి తగువులకి తావివ్వకుండా జాగ్రత్తగా మాట్లాడడం చాలా అవసరము. లగ్నంలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది దూరపు ప్రయాణాలు చేయడం వల్ల వచ్చేటువంటి అలసట, బడలిక వల్ల ఆరోగ్య భంగం కలిగే అవకాశం కనబడుతుంది. 4వ స్థానంలో రవిగ్రహ సంచారం అనేటువంటిది ఆరోగ్య భంగాన్ని సూచన చేస్తుంది. రాజకీయ రంగంలో వ్యవహారం చేసే వాళ్ళకి కాస్త నిరుత్సాహపడేటువంటివి, నిరాశపడేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అయితే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మాసం చివరిలో మంచి శుభవార్త వినేటువంటి అవకాశం కనబడుతోంది. ఓవరాల్‌గా కుంభరాశి వాళ్ళకి మంచి ఫేవరబుల్‌గా ఈ జూన్ మాసం అంతా కనబడుతోంది అని చెప్పొచ్చు. మీ ప్రయత్న లోపం లేకుండా మనోధైర్యంతో అడుగు వేయండి. భగవత్ అనుగ్రహం ఖచ్చితంగా మీకు కావాలి. శని యొక్క దోషం అనేటువంటిది ఎక్కువగా ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయడము, ప్రతి శనివారము ఆంజనేయ స్వామికి సింధూరంతో అర్చన చేయండి. దీని మూలాన అద్భుతంగా శని యొక్క దోషం తొలగిపోతుంది. మరిన్ని శుభ పరిణామాలు చూస్తారు.